ఓటీటీ ప్లాట్ఫామ్లకు గిరాకీ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. సొంతంగా ప్రొడ్యూస్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒరిజినల్ కంటెంట్, సినిమాలు, వెబ్ సిరీస్లతో ఓటీటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం భారతీయ సినిమాలో ఇది అతిపెద్ద వారం కావచ్చు. ఎందుకంటే రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఆ రెండు పెద్ద చిత్రాలతో పాటు ఓటీటీలో కూడా ఆసక్తికరమైన వెబ్ సిరీస్లు కూడా విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ గా వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. రెండవది కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ అంచనాల చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించారు. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ మరియు శృతి హాసన్ వంటి అనేక మంది ప్రముఖులు కీలక పాత్ర నటించారు. ఆగస్టు 14న థియేటర్లో కూలీ వార్ 2తో ఢీ కొట్టనుంది. ఇక ఓటీటీలో గమనిస్తే మొదటిది గౌరవ్ శుక్లా రూపొందించిన సారే జహాన్ సే అచ్చా వెబ్ సిరీస్ ఆగస్టు 13న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. 1970ల నాటి కథతో స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించారు. రెండవది గౌరవ్ దేశాయ్ రూపొందించిన అంధేరా అనే అర్బన్ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ ని రాఘౌదర్ దర్శకత్వం వహించారు. ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే ఇది ఆగస్టు 14 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. మూడవది జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటిస్తున్న టెహ్రాన్ చిత్రం. ఈ ఇండిపెండెన్స్ డే వీక్ లో రాబోతున్న మరో దేశభక్తి థ్రిల్లర్. అరుణ్ గోపాలన్ దర్శకత్వం వహించిన టెహ్రాన్ లో మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. ఇది ఆగస్టు 14న G5 లో రిలీజ్ అవుతుంది. నాలుగవది కానిస్టేబుల్ కనకం అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించింది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆగస్టు 14 నుండి ఈటీవీ విన్ లో ప్రసారం అవుతుంది. ఐదవది సురేష్ గోపి మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా జానకి వి వర్సెస్ కేరళ స్టేట్ చిత్రం ఆగస్టు 15న G5 లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషలలో డిజిటల్ విడుదల కానుంది.